ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణానాం త్వాం గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద అనుశృణ్వన్నుతిభిసీద సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల వారులలో తులారాశి వారికి ఈ వారము అంటే నవంబర్ 16వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు వారఫలాలు ఈ రకంగా ఉంటాయి. తులారాశి చిత్త 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి వస్తారు. తులారాశి వారు ఈ వారము కొత్త నిర్ణయాలు తీసుకోకండి. మీరు చేసే పనులు కాస్త గోప్యంగా ఉంచడము మీకు లాభదాయకము. ఈ వారము మీకు కాస్త గర్వభంగము కూడా కనిపిస్తుంది. మీరు కోరుకున్న పని పూర్తవుతుంది, కానీ కొంత ఆలస్యము, కొంత సమయము తీసుకుంటుంది. అధికారులతో ఆశాజనక స్థితులు కనబడుతున్నాయి. వాహన సమస్యలు కాస్త ఏర్పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్ ఈ వారము మీకు రాణించవు. స్పెక్యులేషన్కి ఈ వారము మీరు దూరం ఉండడమే శ్రేయస్కరము. అనవసర రుణాలు కూడా మీరు ఈ వారము చేయకండి. ఆర్థిక అంశాలలో కాస్త జాగ్రత్త పాటించడము చాలా శ్రేయస్కరం. అధిక ఆశలకు కూడా మీరు వెళ్ళకండి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందినప్పటికీ కాస్త మిత్రులతో ఈ వారము మీకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ వారము మీకు బంధుమిత్రుల పూర్తి సహాయ సహకారాలు మీకు అందుతాయి. మరింత మంచి ఫలితానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ వారం మీరు చేయడము మీకు కాస్త ఊరట కలిగిస్తుంది. తులారాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే వారము మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.